బూతుల పార్టీని బూతుల్లోనే మరి వాతలు పెట్టారన్నారు. ఎవరు? ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు. ఇక బూతులు లేని సభగా అసెంబ్లీ మారిందన్నారు. అది కౌరవ సభ అప్పట్లో. ఇప్పుడు గౌరవ సభగా మారింది మనం చూసాం. 22 నెలల్లో అసెంబ్లీలో ఒక్క చెడు పదం లేదు. బ్రహ్మాండంగా కన్‌స్ట్రక్టివ్ ఏంటి నిర్మాణాత్మకంగా ఇవాళ చర్చలు సాగుతున్నాయి. ఇప్పుడు మీ విమర్శ కూడా కన్‌స్ట్రక్టివ్‌గా ఉండాలి గదా! ఈ ప్రభుత్వం అవినీతి చేసిందనుకోండి, ఏదైనా స్కీమ్‌లో స్కామ్ జరిగిందనుకోండి, మీ పత్రికలో రాయండి, మీ ఛానల్‌లో వదిలిపెట్టండి, లేకపోతే దాన్ని బాగా ఎక్స్‌పోజ్ చేయండి కరప్షన్ గనక ఉంటే. లేదు ఇక్కడ ఏదన్నా అభివృద్ధి కార్యక్రమాలు నత్తనడకన నడుస్తున్నాయి, పనులు సాగట్లేదు, ఎక్స్‌పోజ్ చేయండి, ఎత్తి చూపించండి. అంటే సమాజానికి మేలు చేసేటట్టుగా ప్రజా ప్రయోజనం, సామాజిక ప్రయోజనం లక్ష్యంగా మీ పోస్టులు ఉండాలి, మీ మాటలు ఉండాలి, మీ విమర్శలు ఉండాలి, మీ కార్యక్రమాలు ఉండాలి. ప్రతిపక్షంగా ఒక కన్‌స్ట్రక్టివ్ క్రిటిసిజమే లేకుండా ఇదెక్కడి డిస్ట్రక్టివ్ మైండ్ సెట్ అమ్మా? నువ్వు సృష్టించే విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నా అంటే, రక్తంతో హోలీ ఆడతా అంటాడు ఒకడు, రప్ప రప్ప అంటాడు ఒకడు, గంగమ్మ జాతరలో పొట్టేళ్ల నరికినట్టుగా తలలు నరుకుతా ఉంటాడు. అసలు ఒకడైతే నిజంగానే పొట్టేళ్ళని నరికి ఫోటోల చుట్టూతా చుడతారు. అంటే ఒక వేలం వెర్రిగా మారిందా? ఒక పిచ్చి పరాకాష్ఠకి చేరిందా?